అంటే మీరు ట్రంప్ గురించి తీసినారు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. యాక్చువల్ ట్రంప్ వచ్చిన తర్వాత కాస్త మనకి ఇంతకుముందు బాగా ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళకే కొంచెం ఆర్థిక భద్రత లేకుండా పోయింది. అందుకని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ వల్ల కూడా రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయిందని అది కూడా అంటున్నారు. అందులో నేను అనేకమైన కోణాల్లో మాట్లాడొచ్చండి. ఎందుకంటే ట్రంప్ అనేది రికార్డ్ బ్రేక్ చేశాడు. ఎందుకంటే అంతమంది ప్రతి ప్రెసిడెంట్ కూడా 2 సార్లు వరుసగా అయ్యాడు. అవును, ఈయన వరుసగా వాళ్ళ మధ్యలో బ్రేక్ వచ్చింది. దానికి కొన్ని అనేకమైన రీజన్స్, ఆ రీజన్స్ మరో సందర్భంలో మాట్లాడదాం. ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ కాలేడు, ఇంక ఇది లాస్ట్. అంతే 2 times కదా, 2 times కూడా ఏజ్ కూడా పర్మనెంట్, 2 times కూడా ఏజ్ కూడా లేదు కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి 79 ఎంత ఉంది. ఈ ఉన్న 4 సంవత్సరాల్లో నా ఏరియా, నా కంట్రీ నేను చిరస్థాయిలో నిల్చుండిపోవాలి. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. మహాత్మా గాంధీ గారు లైఫ్ లాంగ్, అంటే వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. ఏదో కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే మన స్వతంత్రం రావడం కానీ ప్రాణాలు త్యాగేశారు. ట్రంప్ ఐడియా ఏంటంటే నన్ను మళ్ళీ జిందగీలో నెక్స్ట్ 200-300 సంవత్సరాలు నన్ను ఎవడూ మర్చిపోకూడదు. నేను తీసుకునే యాక్షన్ అంటే చిచ్చర పిడుగు. నేనైతే చైల్డిష్ మెంటాలిటీ అంటే అంది. ఇవాళ డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ గా మళ్ళీ డెసిషన్ మారిపోతుంది.